హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఈ ప్రాబ్లం వచ్చేసి మాకన్నా ముందు ఒక టెక్నీషియన్ వచ్చినాడంట. ఆ టెక్నీషియన్ వచ్చేసి ప్రాబ్లం డ్రైన్ మోటార్ మార్చేసినాడంట. మార్చిన తర్వాత కస్టమర్ వాళ్ళకి వాషింగ్ మిషన్ ఆన్ చేసి చూపించలేదంట. కస్టమర్ వాళ్ళు చూపించమని అడగకుండా పోవడం తప్ప, లేకపోతే టెక్నీషియన్ వాళ్ళు చూపించుకొని పోవడం తప్ప ఒకసారి కమెంట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉందని మనకు పిలిపించినారు కస్టమర్ వాళ్ళు. ఇంకా మనం పోయి చూస్తే కింద మొత్తం ఓపెన్ చేసి చూస్తే మొత్తం బట్టలు మొత్తం కింద ఫుల్ గా పడిపోయి ఉన్నాయి. ఆ బట్టలు మొత్తం తీసి ఒకసారి లోపల మొత్తం అటు ఇటు చెక్ చేసి ఇంకా ఆన్ చేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అది ఆ విధంగానే ఉంది. డ్రమ్ అయితే కొద్దిగా కూడా తిరగడం లేదు. దాని తర్వాత మన మోటార్ ప్రాబ్లమా లేకపోతే గేర్ బాక్స్ ప్రాబ్లమా మొత్తం చెక్ చేసుకున్నాము. బెల్ట్ మొత్తం మోటార్ బెల్ట్ తీసేసి మొత్తం చెకింగ్ చేస్తాను. ఫైనల్ అయితే మనకి గేర్ బాక్స్ ప్రాబ్లం అయితే కనబడింది. ఇంకా దాని తర్వాత కస్టమర్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేసి ముందు అడ్వాన్స్ ఏం డబ్బులు తీసుకోకుండా ఒకసారి వర్క్ అయిన తర్వాత అమౌంట్ తీసుకుంటామని కస్టమర్ వాళ్ళకి మొత్తం కన్ఫర్మ్ క్లారిటీగా మాట్లాడేసి ఇంకా డ్రమ్ అయితే మనం బయటికి తీసుకుని వెళ్ళాం. బయటికి తీసుకుని వెళ్తానే ఫుల్ వర్షాలు. ఇంకా మిడిల్ అయితే మనం ఆగిపోయినాము. ఈ వీడియో అంతగా చూసిన వాళ్ళకి ఒక డౌట్ అడుగుతున్నాను. ప్రతి కస్టమర్ వాళ్ళకి ఒక టెక్నీషియన్ వర్క్ చేసిన తర్వాత డబ్బులు తీసుకుంటే బెస్టా, లేకపోతే చేయక ముందు అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటే బెస్ట్? అది ఒకసారి మీరు కమెంట్ చేయండి, ప్లస్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.